కూర్చోండి. కూడా 2-3 రోజుల్లో నా వార్తకి ఖండన రాకుండా ఉంటే నేను చర్చ పెడతాను. చర్చ పెట్టి బహిరంగ చర్చ రమ్మనండి. నా మీద ఎవడన్నా కనీసం ఒక్క ఆధారం చూపించినా నేను శాస్త్రంగా రాజకీయాన్ని తప్పుకుంటాను. ఒక్క ఆరోపణ కూడా నా మీద రుజువు చేయలేరు. ఒక్క ఆరోపణ కూడా. ఎందుకంటే నేను పనిచేసే వ్యక్తిని, ప్రజలు మెప్పు పొందాలనే తహతహలాడే వ్యక్తిని. నేను ఎప్పుడు కూడా ప్రజల హృదయాలు దోచుకోవాలి, ప్రజలని ఆకర్షించేలాగా చేయాలి, నన్ను ఎవరు కూడా విమర్శించకూడదు అనే మనస్తత్వం గలవాడిని నేను. ఇవాళ నన్నే కాదు, మా సతీమణి, మా కుమారుడు, మా వియ్యంకుడు అన్నారు. నేను కానీ మా సతీమణి ఇప్పుడు ఎన్నికలప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎన్నికల తర్వాత మళ్ళీ ఆవిడ పైన ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. మా కుమారుడు ఎన్నికలప్పుడు యాక్టివ్ ఉంటాడు, ఎన్నికల ముందు యాక్టివ్ ఉంటాడు. అవును కూడా మున్సిపల్ కౌన్సిలరు. మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పు చేస్తుంటే ఏలుబెట్టి చూపించమనండి. అంతేగాని ప్రతిసారి ఉదయభాను వియ్యంకుడు, ఉదయభాను పిల్లలు ఏంటండి ఇది? అది ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి రాయటం, మళ్ళీ 5 సంవత్సరాల లోపు మళ్ళీ కనపడదు పేపరు. మళ్ళీ 5 సంవత్సరాలు 60 మాసాల్లో ఒక్కరోజు ఏ పేపర్ ఉండదు, ఒకరోజు ఒక వార్త ఉండదు. మరి 5 సంవత్సరాలు తప్పులు చేస్తే కదా మీరు 5 సంవత్సరాల చివరిలో ఎన్నికల ముందు రాయాల్సిన మ్యాటరు. 5 సంవత్సరాల్లో చేయని తప్పులు ఒకేసారి గుమ్మరిచ్చి ఇక్కడ పోయటం అసలు ఎక్కడ? ఇది విచిత్రంగా ఉంది. ఇది దేశంలో ఎక్కడ ఏ పత్రిక ఈ విధంగా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ ఇలా రాస్తూ ఉంది. కాబట్టి బహిరంగ చర్చకి దయచేసి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క తెలుగుదేశపు నాయకుల్లో, తెలుగుదేశం అభిమానుల్లో, వాళ్ళ కార్యకర్తల్లో ఉదయభాను ఈ విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పానండి. ఈనాడు పేపర్లో స్టేటస్లో వచ్చింది. దయచేసి వారికి కూడా పాత్రికేయ రంగం మీద నమ్మకం ఉంటే ఈనాడు పేపర్ వారికి నా వార్త ఖండన కూడా స్టేటస్లో రాయండి. అంతేగాని ఎక్కడో జిల్లా పేపర్లో వచ్చే మూల రాయటం కాదు. ధైర్యం ఉంటే స్టేటస్లో రాయండి నా ఖండన కూడా. లేదనుకుంటే 2 రోజుల తర్వాత, అంటే రేపు ఎల్లుండి చూస్తాను, 2 days చూస్తాను ఖండన. రాకపోతే ఇవాళ డేట్ 13వ తారీఖు బస్టాండ్లో, జగ్గేపేట బస్టాండ్ దగ్గరలోనే బహిరంగ చర్చ 13వ తారీఖు.